హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ మీడియా. ఈరోజు ఈ వీడియోలో మనం డేంజర్ ఏరియా అంటే ఏంటి, దీనిపై ఎందుకు నడవకూడదు అనే విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా డేంజర్ ఏరియా అంటే పిచ్కు మధ్యలో ఉండే ఏరియా. ఇది పిచ్కు రెండు వైపులా ఉండే పాపింగ్ క్రీజ్ నుండి 5 అడుగుల దూరంలో ఉంటుంది. అంటే బౌలింగ్ ఎండ్ నుండి 5 అడుగులు, బ్యాటింగ్ ఎండ్ నుండి 5 అడుగుల దూరంలో ఉంటుంది. జనరల్గా క్రికెట్ పిచ్ 66 అడుగుల పొడవు మరియు 10 అడుగుల వెడల్పు ఉంటుంది. సో ఈ డేంజర్ ఏరియా అటు 5 అడుగులు ఇటు 5 అడుగులు ఉంటుంది కాబట్టి దీని లెంత్ 56 అడుగులు ఉంటుంది. అలాగే దీని వెడల్పు 2 అడుగులు ఉంటుంది. సో ఎవరైనా బౌలర్ బాల్ వేశాక తన ఫాలో త్రూలో ఈ ఏరియాలోకి వస్తే ఎంపైర్ అతనికి వార్నింగ్ ఇస్తాడు. అలాగే బ్యాట్స్మెన్ కూడా రన్ తీస్తున్నప్పుడు ఈ ఏరియాలోకి వస్తే అతనికి కూడా వార్నింగ్ ఇస్తాడు. ఇక ఒక ప్లేయర్ వార్నింగ్ ఇచ్చాక కూడా వినకుండా సేమ్ ఇదే రిపీట్ చేస్తే అపోనెంట్ టీంకి 5 రన్స్ బోనస్గా ఇస్తారు. అయితే ఇలా చేశాక కూడా ఆ ప్లేయర్ మళ్ళీ ఇదే రిపీట్ చేస్తే అతన్ని ఆ మ్యాచ్ నుండి బ్యాన్ చేస్తారు. అంటే ఆ ప్లేయర్ ఆ మ్యాచ్లో బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ చేయడానికి వీలుండదు. మరి ఇలా ఎందుకంటే జనరల్గా క్రికెట్ ప్లేయర్స్ గ్రౌండ్ నుండి గ్రిప్ కోసం నార్మల్ షూ కాకుండా స్పైక్స్ ఉన్న షూస్ని యూజ్ చేస్తారు. అయితే ఇలా స్పైక్స్ ఉన్న షూస్తో పదే పిచ్ మీద పరిగెడితే పిచ్ చాలా డ్యామేజ్ అవుతుంది. అంటే పిచ్ మీద క్రాక్స్ వస్తాయి. దీనివల్ల పిచ్ కంప్లీట్గా వన్ సైడ్ అవుతుంది. అంటే పూర్తిగా బ్యాటింగ్కి కానీ లేదా పూర్తిగా బౌలింగ్కి కానీ అనుకూలిస్తుంది. మీరు టెస్ట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు డే 4 లేదా డే 5లో స్టంప్స్కి రెండు వైపులా ఈ క్రాక్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా ఎందుకు వస్తాయంటే ఫేస్ బౌలర్స్ ఈ ఎండ్ నుండి బౌలింగ్ వేసినప్పుడు ఈ ఏరియా అంతా డ్యామేజ్ అయ్యి ఇలా క్రాక్స్ వస్తాయి. సో ఈ క్రాక్స్ మీద బాల్ పిచ్ అయితే అది ఎటు టర్న్ అవుతుందో బౌలర్కి కాదు కదా, ఆ బాల్కి కూడా తెలీదు. సో ఇప్పుడు మీరే ఇమాజిన్ చేసుకోండి, ఇలాంటి క్రాక్స్ పిచ్ మధ్యలో ఉంటే విరాట్ కోహ్లీ కాదు కదా, వీవ్ రిచర్డ్స్ దిగి వచ్చినా బ్యాటింగ్ చేయలేడు. ఎందుకంటే పిచ్ అన్ప్లేయబుల్గా మారిపోతుంది. బాల్ పిచ్ అయ్యాక అడ్డదిడ్డంగా టర్న్ అవుతుంది. దీంతో బ్యాట్స్మెన్కి తన వికెట్ కాపాడుకోవడం చాలా కష్టంగా మారుతుంది. అందుకే ఈ డేంజర్ ఏరియాలో అసలు నడవద్దు. ఈవెన్ ఫీల్డర్స్ కూడా పిచ్ క్రాస్ చేస్తున్నప్పుడు దీనిపై నుండి జంప్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో వల్ల డేంజర్ ఏరియా గురించి మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నా. ఒకవేళ మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.